లాంగ్వేజ్ లిమిట్ అవుతుంది. అసలు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అని మనం లెక్కేసుకున్నప్పుడు కొన్ని భాషలు మనం లెక్కలోకి తీసుకోం. అవేంటంటే ప్రతి తల్లికి బిడ్డకి మధ్యన ఒక భాష. ఈ ప్రపంచంలో ఎంతమంది తల్లులైనా బిడ్డలైనా తీసుకోండి, ఇంక్లూడింగ్ యానిమల్స్, ఇంక్లూడింగ్ బర్డ్స్. తల్లికి బిడ్డకి ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్లో వాడు మాట్లాడుకుంటారు. మీరు గమనించండి, బిడ్డ పాలు తాగుతున్నప్పుడు మధ్యలో ఆపి ఒకసారి తల్లి మొహం చూస్తాం, మాట్లాడతారు, కమ్యూనికేట్ చేస్తాం. ఈ మధ్యకాలంలో నేను చాలా బాధాకరమైన విషయం చూశాను. తల్లి ఆ టైంలో ఫోన్ చూసుకుంటాం, ఆ క్షణంలో కూడా కేటాయించకుండా ఆ మాతృత్వం యొక్క మాధుర్యాన్ని నువ్వు ఎలా పొందగలుగుతావు? సో కనెక్ట్ కావాలి పిల్లలు. ఈవేళ సమాజంలో ఉన్నటువంటి అనేక ఈవిల్స్కి ప్రధానమైన కారణం ఈ కనెక్షన్ లేదు, బాండింగ్ లేదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే ఒక సైకాలజిస్ట్ ఫాలిక్ ఫిక్సేషన్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తారు. ఫాలిక్ ఫిక్సేషన్ అంటే మనం అన్నా చిన్నగా చదువుకోవాలి, పిల్లలు ఎందుకు నోట్లో వేలు పెట్టుకుంటారు అంటే తల్లి పాలు తొందరగా మానవం చేస్తే పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటారు, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళు పూర్తిగా అందలేదు కాబట్టి అని. సో ఫాలిక్ స్టేజ్లో అంటే 2 years 3 years స్టేజ్లో పిల్లలు తల్లిదండ్రులకి బాగా అటాచ్ కావాలి. ఆ అటాచ్మెంట్ పిల్లలకి రాకపోయినట్టయితే తల్లిదండ్రుల నుంచి ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, ఆక్సిటోసిన్ గురించి చెప్తున్నాం, దాన్ని లవ్ హార్మోన్ అంటారు. అది అందకపోతే ఆ తీరని కోరిక వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండిపోయి వాడు స్కూల్కి వెళ్తాడు. 2వ తరగతిలోనో 3వ తరగతిలోనో అబ్బాయికి అబ్బాయి కనిపిస్తుంది. వాడికి ఏం కావాలి? అమ్మ ప్రేమ కావాలి, అమ్మాయికి నాన్న ప్రేమ కావాలి. చెప్పాడు చాలా క్లియర్గా సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే 2 కాంప్లెక్స్ అని చెప్పాడు. మీకు ఎక్కడైనా దొరుకుతాయి చదివితే. ఈడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్. ఈ 2 రకాలైన కాంప్లెక్స్లో ఫాలిక్ ఫిక్సేషన్ కారణంగా పిల్లలు బయటికి వెళ్ళి, ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నన్ను మేడం బాగానే స్నాక్స్ తీసుకోండి అని అందరూ ఇన్వైట్ చేశారు. నేను డిన్నర్ పూర్తి చేసి వచ్చాను. 6:30కే నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మీరు బిఫోర్ 7 అవుతుంది, 6:30కి చేసి ఇక్కడ రావాలి కాబట్టి చేసి వచ్చాను. సరే మేడం అంటే కొంచెమైనా తీసుకోండి అని ఒక కాజా అభిమానంగా తినిపించారు. తల్లి పిల్లల్ని ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్ళేటప్పుడు సాధారణంగా పిల్లలు 2 ఐస్ క్రీమ్లు కావాలంటారు. తప్పేం పెద్దవాళ్ళు కూడా కావాలంటారు. 70 ఏళ్ళు అయిన వాళ్ళు ఐస్ క్రీమ్ ఎక్కువ తినాలనుకుంటారు, దాన్ని తప్పు పట్టు. అలా తినాలనుకోవడం తల్లికి ఇబ్బంది అనిపిస్తే తల్లి ఏం చేయాలి? ఇంటి దగ్గర వాళ్ళకి కడుపు నిండా ఏదో ఒకటి పెట్టి, లేదా కావాలంటే ఐస్ క్రీమే పెట్టి, బయట నామోషి లేకుండా తీసుకెళ్తే పిల్లలు ఐస్ క్రీమ్ కావాలన్నారు. అదేవిధంగా తల్లి పిల్లలకి కావలసినంత ప్రేమను అందిస్తే ఇంట్లో బయట ప్రేమ కోసం వాళ్ళందరూ చాలా ప్రేమను అందిస్తే వాళ్ళు బయట ప్రేమ కోసం అందరూ చాలా సహజంగానే వాళ్ళలో వస్తాయి, వయసు కొద్ది ఆ ఉద్వేగాలు వస్తాయి. సో ఆ కనెక్షన్ ద్వారా పిల్లలకి తల్లికి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ద్వారా పిల్లలు హ్యాపీగా ఉంటారు, తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటారు. మనం చందమామ అనే సినిమాలో చూసాం. అమ్మాయి తండ్రిని వదిలేసి చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉంటాడు. తండ్రి నిద్రలో కలవరిస్తాడు. వెళ్ళిపోతున్నప్పుడు కలవ దండం పెట్టి వెళ్ళిపోతున్నప్పుడు వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా, వద్దమ్మా అంటాడు. ఆయన నిజంగా కలవరించడం కాదు, ఆ అమ్మాయి హార్ట్కి తాకింది. ఇలా అంటూ ఉంటాడేమో నాన్న అని మనకు తెలియడం కోసం పైకి చెప్పాడు. నాన్న ఇలా ఫీల్ అవుతున్నాడేమో, ఇలా అంటున్నాడేమో. దాన్ని ఏమంటారండి? దాన్ని ఎందుకు అలా జరుగుతుంది అంటే తల్లి చనిపోతే బిడ్డని తనే తల్లి తండ్రి పెంచాడు. బిడ్డ తన ప్రాణంగా పెంచాడు. అలాంటి తండ్రిని వదిలిపెట్టేటప్పుడు ఆ పేగు బంధం అంటారు కదా, అది పట్టి లాగుతుంది ఎక్కడో చోట. ఇవాళ వెళ్ళిపోయే పిల్లల్ని అలా లాగట్లేదు అంటే
అంటే ఆ అమ్మాయి రాలేదు, వాళ్ళ పిన్ని తీసుకొచ్చింది. నేను కౌన్సిలర్ నాకు తెలియదు, ఆ స్కూల్కి నేను కొత్తగా వెళ్ళాను. సార్ సమస్య ఇది, ఎవరైనా తెలుసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం ఒక మాట చెప్పండి, అమ్మాయి చాలా మంచిది అని ఇష్యూ నాకు చెప్పారు. సో నేను ప్రయత్నం చేస్తానమ్మా, కాకపోతే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు జనార్దన్ గారు ఉన్నారు, తర్వాత సత్యమూర్తి గారు ఉన్నారు, ముందుగా నేను ప్రయత్నం చేస్తాను అని ఇంటికి తీసుకున్నాను. ఇష్యూ ఏంటి, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. అమ్మాయిలో నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. అబ్బాయి నా వెనకాల ఏం పడలేదు, నేనే అతనికి ప్రపోజ్ చేసి అతన్ని ఒప్పించాను. ఈరోజు నాన్నగారు అయితే కనుక నీ ఇష్టం, నువ్వు ఏం చేస్తావో చేసుకుని వెళ్ళిపోమంటున్నారు. అమ్మ అయితే కనుక నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మరుక్షణం ఇక అమ్మ ఉండదు అని అమ్మ అంటుంది. నేనేం చేయాలి, నా కోసం నేను అతన్ని ఈ నా వైపు తీసుకు అట్రాక్ట్ చేసిన తర్వాత నేను దూరం అయితే అబ్బాయి ఏమైపోతాడు. ఈ చక్రబంధంలో అమ్మాయి ఎంత మంచి మనసు చూడండి. అన్నాక కౌన్సిలర్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడు ముందు వాళ్ళ దారిలో పెట్టుకో. వీళ్ళందరూ చెప్పుకుంటారు నువ్వు వద్దు నువ్వు వద్దు నువ్వు వద్దు. నేనేం చెప్పానంటే ఇలా చెప్పుకుంటారు మీ పిన్ని అమ్మ నాన్న. మా నాన్న ఏముందమ్మా ఇలా ఉంటారు, నువ్వు వెళ్ళినా తెచ్చుకుంటారు, వెళ్ళకనే తెచ్చుకుంటారు. అందువల్ల నీకు ప్రేమ కాదనుకో అంటే అమ్మాయికి నచ్చింది. లక్కీగా అదే టైంలో మా అమ్మాయి డెలివరీకి వచ్చింది. అమ్మాయి కూడా దగ్గరికి వచ్చాడు. మా అమ్మాయి డెలివరీకి వచ్చింది. నేను తను చూసుకోగలను, కానీ మా అక్కని కూడా రప్పించాను సాయం చేయడానికి. ఇంకా డెలివరీ టైంకి 45 చుట్టాలు వస్తారు. ఎంతమంది ఉంటే తప్ప తన డెలివరీ కార్యక్రమాన్ని మేము నిర్వహించలేము. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటాను, ఈ సౌకర్యం నీకు వస్తుందేమో ఆలోచించు. అప్పుడు నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు. 2, అమ్మ చనిపోయిన తర్వాత జీవితాంతం నువ్వు బాధపడాల్సి వస్తుంది. అమ్మ చనిపోవడం గ్యారెంటీ. అరే నా స్వార్థం కోసం నేను తల్లిని బలి తీసుకున్నానా అని నువ్వు అనుకోవచ్చు. తల్లి చనిపోయాక తల్లి కూడా చనిపోవచ్చు. వీటిలన్నిటికీ నువ్వు ముందుగానే ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యి స్టెప్ తీసుకో. అమ్మ నాన్న చెప్పిన సంబంధం చేసుకొని అమ్మాయి హ్యాపీగా ఉంది, ఆ అబ్బాయి తనకు నచ్చిన సంబంధం చేసుకొని అబ్బాయి కూడా హ్యాపీగా. ఏంటి ఇక్కడ నా మాట కాదు అమ్మాయిని మార్చింది, నేను కాదు దేవుడు దిగి వచ్చి చెప్పిన ఆ అమ్మాయి మారు. ఏం మార్చింది చెప్పండి? తల్లిదండ్రుల పట్ల ఆమెకున్న ప్రేమ, తల్లిదండ్రులు ఆ అమ్మాయి పట్ల చూపుతున్న ప్రేమ. ఈ రకమైనటువంటి కుటుంబ వాతావరణం ప్రత్యేకంగా మన భారతదేశం యొక్క ముఖ్య లక్షణం ఈ కుటుంబ వ్యవస్థ. భారతదేశం ప్రపంచంలో కల్లా గొప్ప దేశం అని ఎందుకంటానంటే నేను భారతదేశంలో పుట్టడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో మీకు ఎక్కడ అంత గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగిన భారతదేశంలో కూడా ఇప్పుడు మనం కుటుంబ సంబంధాలను క్రమంగా కోల్పోతున్నాం. మన ఆనందం కోల్పోవడానికి అది కూడా ఒక కారణం. టైం మిగిలిన తొందరగా హెల్దీ డైట్ మనకు తెలుసు. సోషల్ కనెక్షన్ గురించి చెప్పుకున్నాం. హెల్దీ డైట్ అనగానే మనకి సాధ్యమైనంత వరకు మన తిండి కానీ తిండి చాలా తింటున్నాం మనం. అంటే పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ రకరకాల ఇష్టం మానేయమంటారా అంటే డాక్టర్లు ఏం చెప్తారంటే 80-20. నువ్వు తినే దాంట్లో 80% హెల్దీ ఫుడ్ తిను, 20% ఇష్టం వచ్చినట్టు తిను, ఏమైనా తిను. అలా చేసుకో. నేనైతే 80-90 కాదు, 80-20 కాదు, 95 ఎప్పుడైనా నేను కొంచెం తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తాను. తర్వాత గోల్స్ పెట్టుకోండి. మీకు ఖాళీగా ఉంటే కనుక చక్కగా సుడోకు లాంటివి చిన్నవి పెట్టుకొని చేయొచ్చు.